పిచ్చి పనుల్లాగా ఉంటాయి. దీనికి పక్కాగా సూటబుల్ అయ్యే ఒక ఎగ్జాంపుల్ చాలా కాలం క్రితం చెప్పా. ఒక దైవజనుడు చెప్పగా విన్నాను నేను. అది మంచి దైవజనుడు, పెద్దవాడు, ఆయన నోట నుండి నేను విన్నాను ఆ మాట, ఆ ఎగ్జాంపుల్. వాస్తవంగా అది చందమామ కథల పుస్తకంలో. అది చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, మనం చిన్నప్పుడు కథల పుస్తకాల్లో వచ్చాయి, గుర్తుందా? అలాంటి కథల పుస్తకాల్లో ఒక కథ వినడానికి బాగుంటుంది. చెప్పేదా? ముందే చెప్పా కథ అని. కొంతమంది నేను ఎగ్జాంపుల్ చెబితే అందులో లాజిక్లు దేవులాడతారు. సోది మైండ్లు అనమాట. ఎగ్జాంపుల్లో పులి మాట్లాడిద్ది, పిల్లి మాట్లాడిద్ది, ఎలుక మాట్లాడిద్ది, ఏవైనా మాట్లాడుతాయి. కవి మాట్లాడిస్తాడు, ఎలుక ఎట్ట మాట్లాడిద్ది అని పిచ్చి లాజిక్లు తీయకూడదు, చెప్పింది వినాల. అందులో ఉన్న విషయం ఏందో పట్టుకోవాలి, కానీ చెప్పే ఎగ్జాంపుల్స్లో లాజిక్లు దేవులాడకూడదు. వాళ్ళు ఉంటారన్నమాట, ఆఫ్ మైండ్ వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓకే? వినండి. రాజు అరణ్యంలో ప్రయాణమే వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వేట రందిలో పడి దారి తప్పాడు. పొయ్యి అడవి, పెద్ద మహా అడవి అది. అడవిలో దారి తప్పితే ఇక వాడు ఇంటికి చేరతాడన్నది నమ్మకాలు తక్కువ. ఈ మధ్య కాలంలో కూడా అడవిలో గుప్త నిధులు ఉన్నాయని పాపం 2-3 పోయారు గుప్త నిధులు. ఆ గుప్త నిధుల సంగతి ఏమో కానీ వీళ్ళు అడవిలో దారి తప్పి నీళ్లు లేక తిరిగి 3 రోజులకు అక్కడొకడు చచ్చిపోయారు. చివరికి వాళ్ళు ఎవరో ఒకటి జాడాను పట్టుకొని ఒక శవం దొరికి దాన్ని బట్టి మిగిలినవి కూడా దేవులాడారు. అడవిలో దారి తప్పితే ఇంకంతే ఇల్లు చేరు. ఈ రాజు దారి తప్పి వెళ్ళిపోయాడు. పోతా ఉన్నాడు. రాజు కాబట్టి భయపడలేదు, ధైర్యంగా వెళ్తా బాగా నట్ట అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇక జన సంచారం కానీ ఇక ఏది కూడా ఉండని ప్రమాదకరమైనటువంటి ప్రదేశం అన్నమాట. ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక అందమైన కొలను కనపడుతుంది. అందమైన కొలను అంటే సరస్సు అంటే తెలుసుగా, చిన్న కోనేరు. అది చిన్నది కాదు, ఒక రకంగా ఉంది. ఆ కోనేటి దగ్గర రాజు జీవితకాలంలో చూడలేనటువంటి ఒక అద్భుతమైన సౌందర్యవంతురాలైన దేవకన్య అక్కడ నిలిచి ఉంది. అసలు ఆమె సౌందర్యం చూసి ముగ్ధుడై పరవశుడైపోయాడు మహారాజు. దారి తప్పాను, ఇల్లు ఎట్ట చేరాలన్న ఆలోచన మర్చిపోయి ఆమె సౌందర్యాన్ని అలాగనే చూస్తూ కొంత సమయం గడిపేసి ఇక ఉండబట్టలేక ఆమె ఎదుటికి వెళ్ళాడు. ఆమె అడిగింది, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నేను ఫలానా రాజ్యపు మహారాజును, దారి తప్పాను, ఇక్కడికి వచ్చాను, నిన్ను చూశాను, ఇక నేను ఇంకా ఎటు చూడలేకపోతున్నాను అన్నాడు. అంటే ఏమిటంది? నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను అన్నాడు. కురూపి దగ్గరికి పోయి ఎవడు చెప్పడు ఆ మాట. ఇప్పుడు లోకంలో కూడా కొంతమంది అమ్మాయిలు అబ్బాయి ప్రేమిస్తున్నాడు అంటే నేనంటే అతనికి చాలా ఇష్టం అంటది. దేన్ని బట్ట తెలుసా? సొగసు జూచి, వద్దులే టైం లేదు, అవునా? సౌందర్యవంతురాలైతే వాడు ఐ లవ్ యూ అంటాడు. కురూపి దగ్గరికి పోయి అంటాడు ఎవడన్నా? అలా అనేవాడు యథార్థవంతుడు. అట్టంటోడు ఉంటే దండేసి దండం పెడతాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయంకరమైన మనిషి దగ్గరికి పోయి ఐ లవ్ యూ అనేవాడు ఎవడైనా ఉంటే దండేసి దండం పెట్టాలి. మనుషుల్లో ఎవరు లేరు, ప్రభు అయిన యేసు ఉన్నాడు. కురూపినైనా వికారినైనా హక్కున చేర్చును యేసయ్య ప్రేమ. కురూపినైనా వికారినైనా హక్కున చేర్చును యేసయ్య ప్రేమ. ప్రేమంటే ప్రేమ, యేసయ్య ప్రేమ, లోకాన దొరకనిదా ప్రేమ. జ్ఞానాని కందని తండ్రి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మగారి సౌందర్యం మనోడికి బాగా నచ్చింది, కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు.
ఇక చెప్పేశాడు మనసులో మాట, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఇక నీవు నా భార్యవు కావాలన్నాడు. ఒరే బాబు, నువ్వే మానవుడివి, నేనేమో దేవలోకం నుండి వచ్చాను, అసలు మన ఇద్దరికి పెళ్ళేమిటి, అసలు కుదరదాను. లేదు లేదు, ఎట్లన్నా కానీ నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాల్సిందే, గాంధర్వ వివాహం చేసుకుంటాను అన్నాడు. గాంధర్వ వివాహం అంటే అప్పుడప్పుడు ఏం లేదు, జస్ట్ ఉంగరం తీసి ఆయన చేతికి పెడతాడు, పెళ్ళి అయిపోయింది. దుష్యంతుడు శకుంతలని గాంధర్వ వివాహమే చేసుకున్నాడు. చేసుకొని భరతుడిని అన్నాడు. ఆ భరతుడి పేరు మీద వచ్చింది భారతదేశం అని మన చరిత్రలో మనవాళ్ళు చెబుతారు కథలో. సరేలే, ఇప్పుడు దాని సంగతి పక్కన పెడదాం. ఈమెని బలవంతం పెట్టాడు. ఒకటే మాట, నువ్వు రెండు చెయ్యి, నన్ను పెళ్ళన్నా చేసుకో, లేకపోతే నన్ను ఇక్కడే నీ చేతులతో చంపేసేయమని. ఇక ఆమె ఏం చేసింది, రే బాబు, మీకు మాకు సాంగత్యం కుదరదు, వద్దంది. ఏమన్నా కానీ నన్ను చేసుకోవాల్సిందే నువ్వు, లేకపోతే నీ చేతులతోనే చంపి వెళ్ళు అని వాడు ప్రాణత్యాగానికి కూడా పూనుకున్నాడు. సరే, ఆమె ఆలోచించి, సరే నేను నిన్ను చేసుకుంటాను, ఎందుకంటే ఇంతగా నన్ను కోరుకున్నావు కాబట్టి నిన్ను చేసుకుంటాను. అయితే ఒక్క షరతు. చెప్పు అన్నాడు. నేను నిన్ను చేసుకుంటాను, నీతో పాటు రాజ్యానికి వస్తాను. నేను ఏమి చేసినా ఇది నువ్వు ఎందుకు చేశావు అని నువ్వు అడగకూడదు. అడిగిన మరుక్షణం నేను వెళ్ళిపోతాను అంది. ఇలా ఎందుకు చేశావు, ఇది ఎందుకు చేశావు అనే ప్రశ్న నీ నోటి నుండి వస్తే నేను నిన్ను ఆ క్షణాన్ని వెళ్ళిపోతాను. మనోడి ఫీలింగ్ ఏంటంటే, నేను అంటే కదా నువ్వు పోయేది, నువ్వు ఏమన్నా చెయ్యి, చచ్చిపోతానికి ఇష్టపడతా, కానీ నువ్వు మాత్రం నాకు రాణివి కావాల్సిందే అని మంకు పట్టు పెట్టాడు. సరే, ఆమె గాంధర్వ వివాహానికి ఒప్పుకుంది, భార్య అయిపోయింది. ఇక చిన్నగా వెళ్ళాడు, తీసుకొని రాజ్యానికి వెళ్ళాడు. దారి ఆమె చూపించింది, వెళ్ళాడు. మహారాణిని రాజ్యంలో తీసుకొస్తుంటే రాజ్య పౌరులంతా విస్తుపోయి చూస్తున్నారు. ఇప్పట్లో ఆల్రెడీ ఒక భార్య ఉంటే ఇంకొక ఆమెను తీసుకెళ్తే సంతోషంగా చేర్చుకోవటం కాదు, పోలీసులకు చెప్పి జాయింట్లు తీపిస్తారు. అప్పట్లో మరి మహారాజులు బహుభార్యత్వం కలిగి ఉంటారు కాబట్టి అది కేసేం కాదు చక్కగా, ఎందుకంటే ఆయనే ప్రభుత్వం కదా. ఇంకా శిక్ష వేసేది ఎవరు? తీసుకొని వెళ్తా ఉంటే రాజ్య పౌరులంతా కూడా విస్తుపోయి చూస్తున్నారు. ఎందుకు తెలుసా? ఇంత సౌందర్యవంతురాలైన స్త్రీని ఇంతవరకు మేము చూడలేదు అని. సరే, చాలా సంతోషంగా జీవితం మొదలుపెట్టాడు. ఆమెతో సజావుగా సాగింది, సంతోషం, ఎంతో ఆనందం పొందాడు. ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన సంతోషంగా సంబరం చేయించాడు. ఒకరోజు బిడ్డకు జన్మనిచ్చింది. మహారాజా, శుభవార్త. ఏమిటి? పండంటి మగబిడ్డ మహారాజా, యువరాజు పుట్టాడు అని దాసి చెప్పింది. వెంటనే మెళ్ళో ఏదో ఉంటుందిగా, తీసి హారం ఇచ్చేసి పో, పండగ చేసుకోపో అన్నాడు. కాసేపటి తర్వాత ఇంకొక ఆమె వచ్చి, మహారాజా, ఏమిటి దుర్వార్త అంది. ఏమిటి దుర్వార్త? మహారాణి గారు ఏమైంది? మహారాణి గారికి టెన్షన్. బాబుని చంపేసింది మహారాజా. చంపేసిందా? యువరాజు పుట్టాడని సంతోషపడితే చంపేసిందా అనుకొని లోపలికి వెళ్ళి చూస్తే పుట్టిన బిడ్డ చనిపోయి ఉంది. బాధేసింది ఇక మనోడికి. ఈ మనిషి రాక్షస, బిడ్డను చంపేసింది, ఏంటి పిచ్చిది అని. అయినా ఆమె మీద అతనికి వ్యామోహం తీరలా, ఇంకా ఆమె భార్యగా కావాలనుకున్నాడు. అందుకని అడగబోయాడు, గుర్తొచ్చింది. నువ్వు ఎందుకు చేశావు అంటే మాత్రం ఇంకంతే సంగతులు అంది కదా. ఇక అడగబోయేసరికి గుర్తొచ్చింది, మా అప్పతే పోయాడు అనుకున్నాడు. సరే, వాడిని తీసి వైనం చేశారు. మళ్ళా కొద్ది కాలానికి మళ్ళా ఆమె గర్భవతి అయింది. మళ్ళా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. సంతోషంతో మళ్ళా కబురు వచ్చింది, మహారాజా శుభవార్త. ఏమిటి? మహారాణి గారు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆహా, సంతోషం.
కాసేపటికి మళ్ళా దుర్వార్త. మహారాజా మహారాణి బిడ్డను చంపేసింది. ఎందుకు చేస్తుంది? మనిషా దెయ్యమా? అసలు ఏం అర్థం కావట్లేదు. కష్టపడి నెలలు నిండు మోసి బిడ్డను కని చంపేస్తుంది మూర్ఖురాలు. ఇది మనిషా దయ్యమా అని డౌటు. కానీ కాదు, ప్రత్యేకమైన వ్యక్తే, మనిషే. ఓకే, ఇంకా వ్యామోహం తీరలా. అడుగుదాం అనిపించింది, ఎందుకు చేస్తున్నావు ఈ పిచ్చి పనులు అందాం అనిపించింది. అంటే పోయిద్దిగా, లేదు లేదు ఇంకా ఉండాల. ఒక్కొక్కడికి అంతే. ఒక పక్క దరిద్ర పనులతో నాశనం అవుతున్నా సిగ్గురాదు, కొనసాగిస్తానే ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి మీరు. సరే, చేసేది ఏముందని బాధపడ్డాడు, వదిలేశాడు. ఓ రోజు పొరుగు రాజ్యపు రాజు చచ్చిపోయాడు. చనిపోతే మరి ఇరుగు పొరుగు రాజ్యాల రాజులు వెళ్ళి సంతాపాన్ని ప్రకటిస్తారు కదా. మనోడు ఈ మహారాణిని తీసుకున్నాడు. ఎవరిని? ఈ సౌందర్య రాశిని తీసుకొని రథం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. అక్కడ వాతావరణం అంతా కూడా దుఃఖ సహితంగా ఉంది. అక్కడ రాజు చచ్చిపోయాడు. పాపం మహారాణి, అతని భార్య అతని మీద పడి మహారోదన. చాలా దుఃఖపడుతుంది. ఆమె ఏడుస్తూ ఆమె పలుకుతున్న మాటలు అక్కడ ఉన్న వాళ్ళంతా విని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ భార్యాభర్తలు కూడా వెళ్ళారు అక్కడికి, ఈ రాజు రాణి కూడా. పాపం ఈ రాజు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి ఆమె దుఃఖం చూసి. వెంటనే ఈమె రాజు పక్కన ఉంది కదా రాణి, ఆమె వీళ్ళందరి మోకాలు చూసి వాళ్ళందరూ ఏడుస్తున్నారు. మహారాణి ఏడుస్తుంది, మృతదేహం అక్కడ ఉంది. ఈమె పక్కున పక్క నవ్వింది. ఇప్పుడు అందరూ ఏడుస్తున్నప్పుడు అందరికి వినబడేటట్టు ఒకళ్ళు పక్క నవ్వితే ఏమంటారు? పరువు నిలువున పోయింది. ఎవరికి? అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది, ఏదో మెంటల్ దానిలాగా ఉందని. అర్థమైందా? సరే, ఇక్కడ ఉండకూడదు, నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి పక్కకి పదా అని ఆమెను పక్కకి తీసుకెళ్ళి ఆ మహారాజును హత్య చేసిన వాడిని ఉరి తీస్తా ఉంటే అక్కడికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే అక్కడ దుర్మార్గుడు శిక్ష పొందుతున్నాడు కనుక అక్కడ నవ్వినా ఇబ్బంది లేదని. నవ్వుతుందిగా, నవ్వాపుకోట్ల అక్కడ నుంచి పక్కకు తెచ్చినా సరే నవ్వుతానే ఉంది. సరే, ఈ నవ్వేదో అక్కడ నవ్వితే ఇబ్బంది లేదని ఉరి తీసే స్థలానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆ రాజును హత్య చేసిన వాడిని ఉరి తీస్తున్నారు. ఉన్నోళ్ళందరూ తగిన శాస్తి జరిగింది, బాగా బుద్ధి చెప్తున్నాడు, అంతే చేయాలని అందరూ నవ్వుతా ఆ కార్యక్రమాన్ని చూస్తుంటే ఏమి ఏడుస్తుంది. చూడండి, నవ్వాల్సిన దగ్గరేమో ఏడుస్తుంది, హత్య చేసిన హంతకుడు శిక్ష పొందుతుంటేనేమో ఏడుస్తుంది, హత్య గావించబడి అన్యాయం అయిపోయిన వాడు దగ్గరేమో నవ్వుతుంది. కన్ఫర్మ్ చేసుకున్నాడే, మెంటల్ రకం లాగుంది, చాదస్తపదే, పిచ్చిదాన్ని చేసుకున్నాను ఏంటి, నేను పిల్లల్ని చంపుతుంది, ఎక్కడ నవ్వాలో తెలియదు, ఎక్కడ ఏడవాలో తెలియదు అని కోపం వచ్చి ఎందుకు చేస్తున్నావు అనబోయాడు. అనబోయి మళ్ళా నువ్వు ఆ మాట అంటే పోతానంది. ఇంకా మమకారం. సరే, ఏదో ఆ మాట అణుచుకున్నాడు. ఆ కార్యక్రమం అయిపోయింది, పక్కకి వెళ్ళిపోయారు. మళ్ళా గర్భవతి అయింది, మళ్ళా బిడ్డ పుట్టాడు. ఇక ఈయన్ని కూడా బతకనిచ్చేటట్టు లేదు అని కాపలా కాసుకున్నాడు. పగటి వేళ కన్నది, నైట్ వాడిని తీసుకొని వెళ్తుంది, బయటికి వెళ్తుంది. ఇద్దరినేమో అక్కడే చంపింది, ఒకడినేమో బయటికి తీసుకెళ్తుంది.
ఆగు అన్నాడు. ఏమిటంది? ఏంది నువ్వు చేస్తుంది అన్నాడు. నేను అన్న మాట గుర్తుందా అంది. ఉంది, తెలుసు, నువ్వు పోతావు, పోతే పోయావు, పోతే పోయావు, వాడిని మాత్రం నువ్వేం చేయొద్దు అన్నాడు. ఏం చెయ్యను నేను అంది. ఎందుకు చెయ్యవు? ఇద్దరిని చంపావుగా అన్నాడు. వీడిని మాత్రం చంపనంది. నాకు ఇచ్చేయి, నాకు అడ్డు తగిలావు, ఎందుకు చేస్తున్నావు అని అడిగావు కాబట్టి ఇక నేను బయలుదేరుతున్నాను అంది. వెళ్ళు. అయితే ఒక మాట, ఎటుగుడి వెళ్తున్నావు గనుక అసలు నువ్వు అట్లా ఎందుకు చేసావో చెప్పెళ్ళు అన్నాడు. నువ్వు అట్లా ఎందుకు ప్రవర్తించావో, అట్లా ఎందుకు చేసావో కొంచెం చెప్పెళ్ళు అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, మేము దేవలోకంలో ఉంటాం, మీరు నరలోకంలో ఉంటారు. మీకు ప్రస్తుతం గతం మాత్రమే తెలుసు. గతం తెలుసు, జరిగిపోయింది కనుక. ప్రస్తుతం తెలుసు, జరుగుతుంది కనుక. కానీ భవిష్యత్తు తెలియదు మీకు. మాకు దేవుని దగ్గర నుండి అదనపు శక్తి ఉంటుంది కనుక మాకు గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు కూడా మాకు తెలిసిపోయిద్ది, మాకు అర్థమైద్ది. మీకేమో తెలియదు. మొదటి బిడ్డని ఎందుకు చంపాను అంటే, నువ్వు నాకు భర్తవి, ఒక పతివ్రతగా నీ ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకుంది. వీడు పెరిగి పెద్దవాడై నిన్ను హత్య చేస్తాడు. వీడు పెరిగి పెద్దవాడై నిన్ను హత్య చేస్తాడు, రాజ్యం కోసం దుర్మార్గుడు అవుతాడు. అందుకే వానికన్నా కూడా నాకు నువ్వు ముఖ్యం గనుక వాణ్ణి ఆ పసిప్రాయంలోనే చిదిమేశాను, అంటే నీకు కీడు కలగకుండాన్నట్లు. మరి రెండో వాడిని ఎందుకు చంపావు? వాడు శత్రువులతో చేతులు కలిపి వాడు కూడా అలాంటి క్రమంలోనే నీతో పాటు రాజ్యాన్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది వాడు. అది నేను ఎరిగి వాడిని కూడా మొగ్గ దశలోనే చిదిమేశాను. మరి సరే కానీ అక్కడ మహారాజు చనిపోయిన దగ్గర మరి పక్కపక్క నవ్వావుగా, మరి అదెందుకు చేశావు అంటే అప్పుడు చెప్పింది, అక్కడ ఆ రాజు శవం మీద పడి ఏడుస్తున్న మహారాణి నటన చూసి ఆశ్చర్యం అనిపించి నవ్వాలే అంది. నటన ఏమిటి అన్నాడు. ఆమె అక్కడ శవం మీద పడి ఏడుస్తూ అంతమందిని ఏడిపించింది చూడు, ఎంత అద్భుతమైన నటనో అని నాకు ఆశ్చర్యం వేసి నవ్వొచ్చింది. ఆమె ఏడుస్తున్నందుకు సగం, ఆమె ఏడుపు చూసి నిజమని నమ్మి జనమంతా ఏడుస్తున్నారు చూడు, వాళ్ళ ఏడుపులు చూసి నాకు చాలా హాస్యం అనిపించి నవ్వాను. ఏం మాట్లాడుతున్నావు అంటే అప్పుడు చెప్పింది, అసలు ఆ రాజు చావుకి కారణం మరెవరో కాదు, ఆ మహారాణే. వాడిని చంపిందే ఆవా. అది మీకు తెలియదుగా, మరుగున ఏం జరిగిందో మీకు తెలియదుగా, కళ్ళ ముందు కనపడ్డది మీరు నమ్ముతారు. మీరు అసలు వాస్తవం నాకు తెలుసు కనుక నేను నవ్వాను. మరి ఉరి తీసేటప్పుడు వాడిని చూసి ఎందుకు ఏడ్చావు అని అడిగాడు. వాస్తవంగా వాడు నిరపరాధి. అందరూ ఏమనుకున్నారు? అపరాధిని పట్టుకొనేమో, హంతకురాల్ని పట్టుకొనేమో ఏడ్చారు, నిరపరాధిని పట్టుకుని ఉరి తీస్తాను నవ్వారు. ఈ మనుషుల చాదస్తపు క్రియను చూసి నాకేమో ఇక్కడ నవ్వొచ్చింది, అక్కడ పాపం ఏమి ఎరగని ఒక అభాగ్యుడు బలవుతుంటే దుఃఖము కలిగింది అంది. ఓహో, అదే ఆ సంగతి. మరి ఇప్పుడు వీడిని ఎక్కడికి తీసుకెళ్తున్నా? వీడిని చంపడానికి కాదు, వీడు రాజ్యములో రాజు దగ్గర పెరిగితే గర్వహృదయుడై వీడు కూడా ప్రమాదకారిగా మారే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి వీడికి కలగకుండాన్నట్లు ఒక బీదవారి ఇంట వీడిని వదులుదామని వెళ్తున్నాను అంది. ఒక బీదరికంలో వీడు పెరిగితే, వీడు పెరిగి పెద్దవాడైనప్పుడు వీడు అనుభవంలోకి వచ్చేస్తాడు. సో దానికి ముందు వీడికి ఇది అభ్యాసం కావాలి కాబట్టి వీడిని అక్కడ వదలటానికి బయలుదేరాను అంది. ఈమె చేసిన ఈ 5 చేష్టలు కాసేపు విన్న మీకు, రాజుకి, అందరికి కూడా పిచ్చితనంగానే అనిపించాయి. కానీ ఆమె విషయం చెప్పినప్పుడు అరే అనిపించింది. తర్వాత ఇక మీరు ఇందులో లాజిక్లు దేవులాడొద్దు, మళ్ళీ ముందే చెప్పాను అట్లెందుకు ఇట్లెందుకు కానీ జస్ట్ మీకు ఒక కథ చెప్పాను అంతే. మళ్ళీ చెబుతున్నా, ఒక కథ చెప్పాను.
ఈ కథను ఎందుకు చెప్పానంటే, కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు జరిగించే క్రియలు ఇలానే ఉంటాయి. అర్థమైతే స్తోత్రం చెప్పు ప్రభువుకి. అర్థమైందా? కొన్నిసార్లు సమాజంలో దేవుడు జరిగించే క్రియలు, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, వ్యక్తులలో జరిగించే క్రియలు మనకి వెర్రితనంగానే కనిపిస్తాయి. కానీ వాటి వెనక ఉన్న నీ గూఢతేమిటో ఆయనకు మాత్రమే తెలుసు, మనకు తెలియదు. ఎందుకనగా ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలములో ఎరిగిన వాడు, అన్ని కాలములలో ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. కాబట్టే ఆయన చేసేటువంటి చర్యలు నీకు అర్థం కాకపోతే, ఇందులో ఏదో నాకు అర్థం కాని సంగతి దేవుడు ఉంచాడు అని మోకర్లుని ప్రార్థన చేయి. దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆయన చిత్తమైతే బయలుపరుస్తాడు. లేకపోతే మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నాడంటే భవిష్యత్తులో నీకే అర్థమవుతుందిలే అని. నా జీవితం ఆ రోజు ఎందుకు అలాగా రకరకాల మలుపులు తిప్పాడో నాకు ఆనాడు అర్థం కాలేదు. కానీ ఈనాడు దాని అభ్యాసం ఎందుకు అలాగా అనుమతించాడో ఈరోజు దాని పరిస్థితి నాకు అర్థమవుతుంది. అలాగే మీ జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలు గతంలో జరిగాయి. జరిగినప్పుడు అవి మీకు బాధ కలిగించాయి. ఎందుకో అట్లా జరిగింది అనుకున్నారు. కానీ ఈరోజు కొన్ని పరిస్థితులు మీకు అర్థమవుతున్నాయి. ఓహో, ఆనాడు అలా జరిగింది ఇందుకా అని. అలాగే ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా దేవుడు తన మహాజ్ఞానము చేత నీ ఆశీర్వాదం కోసం మార్చగల సమర్థుడు. సమస్తము కూడా నీ మంచి కొరకే కలిపి జరిపిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించావు చూడు, దేవుణ్ణి ప్రేమించి హత్తుకున్నావు చూడు, అయిపోయింది, లిస్టులో పడ్డావు. ఇక సమస్తము కూడా సమకూడి నీ మేలు కోసమే వస్తాయి. అందులో నీకు కీడుగా కనిపించేది కూడా నీ మేలు కోసమే. ఇది ఎట్లా మేలైద్ది అంటే మోకాళ్ళు వేసి కూర్చో చెబుతాడు, లేకపోతే చూస్తా ఉండు ఎట్లా మేలైద్దు భవిష్యత్తు నీకు చెప్పిద్ది. ఎంతమందికి అర్థమైంది? అంతేకాని దేవుడేదో పగబట్టాడు, దేవుడేదో పట్టించుకోవటం లేదు, దేవుడేందో నన్ను వదిలేసినట్టున్నాడు, ఇట్లాంటి పదాలు వాడొద్దు. దేవుని చర్యలు వెర్రిముర్రి చేష్టలని భ్రమపడవద్దు. ఆయన సమస్త చర్యలలో సంపూర్ణ జ్ఞానము ఇమిడి ఉంది.